వీరు నిజానికి ప్రపంచానికి సుపరిచితులు ఒక హీరోగా. అండ్ వారి కథని మళ్ళీ చెప్పడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. తను డిగ్రీలు సాధించడమే కాకుండా అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడి జ్యోతిరెడ్డి గారు CEO ఆఫ్ హర్ ఓన్ కంపెనీ ఇన్ ద US. మొత్తం జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటికి కూడా ఇట్స్ అ సెలబ్రేషన్ ఫర్ యూ. ఎంత కష్టం అని అంటే ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఆ రోజు నేను చనిపోకుండా ఎట్లా బతికినా అని అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నా స్టోరీ ఇన్స్పైర్ చేస్తుంది పీపుల్ని. వందలాది మంది నా స్టోరీ చదివి అమెరికాకు వచ్చారు. అప్పుడు కష్టపడ్డప్పుడు ఇదే కంటతడి వచ్చిందా మీకు? ఎప్పుడైనా కృంగిపోయారా? ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు రాలే కన్నీళ్ళు. ఎన్ని రీజన్స్ ఉన్నాయి మీకు? మీరు కూడా ఏమన్నా అంటే ఒక బాధపడడానికి, కూరుకుపోవడానికి? అదే ఇందాక ఎవరు అడుగుతుంటే చెప్పిన, చనిపోవాలి అనుకుంటే ఒక 100-150 సార్లు చచ్చిపోవాలి నేను. మా బావగారు వాళ్ళు వీళ్ళన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలన్నీ కొంగుసాటుకు దాచుకొని తీసుకుపోయి అమ్మి ఆడొచ్చిన పావులో ఆటను పిల్లలకు పాలు కొనుక్కోవడానికి. ఒకసారి నా పొలంలో పనిచేసినప్పుడు చచ్చిపోవాలనిపించింది. 2 పిల్లల్ని బాయిలో పడేసి. అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఆర్థికంగా చాలా కష్టం ఉన్నది, కొంచెం నాకు సాయం చేయు అని అంటే, హానెస్ట్గా 91-92 నేను 365 రోజులలో దాదాపు 200 రోజులు రాత్రిపూట భోజనం దొరకలేదండి నాకు. అంటే అంత కష్టపడి మీరు ఆ టైంలో చదువుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? బాగా చదువుకోవాలని అప్పుడు ఉండే. 15 ఇయర్స్ అమ్మాయికి స్ట్రాంగ్ అది ఉంటుంది కదా, టీనేజర్గా. అది కాలేదు, ఇక పెళ్ళి అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్ లైఫ్ ఎట్ ఆల్. యాజ్ ఐ సెడ్, పొద్దున్న లేచి వాకిలు ఊడవాలి, ముగ్గేయాలి, పొలానికి పోవాలి, పని చేయాలి. ఆ ఉన్నదో లేదో గడకనో గిడకనో తినాలి, పడుకోవాలి. అదే లైఫ్. ఆ టైంలో 2 పిల్లలు. చెప్పారా మీ కథ మొత్తం అబ్దుల్ కలాం గారికి? బుక్ చదివారు. తను బుక్ చదివిన తర్వాత నేను జ్యోతి బహేన్ అని పిలిచేవారు నన్ను. మరి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అమెరికాకి ఎలా వెళ్ళారు? సాఫ్ట్వేర్ నేర్చుకున్నామా పాడా? ఇక్కడ నేర్చుకోలే. ఇక దాని మీద మొత్తం రీసెర్చ్ చేసి, ఎక్కడ కంప్యూటర్ పేరు కనబడి అడిగి పోయి అమెరికా పోవాలంటే ఏం చేయాలి, అమెరికా పోవాలంటే ఇక నేను H1కి అప్లై చేసిన, వర్క్ వీసాకి రాలేదు. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రతి వాళ్ళ జీవితంలో వాళ్ళు హీరోలు, కానీ కొంతమంది ఏంటంటే ప్రపంచానికి కూడా హీరోలుగా మారుతుంటారు. అటువంటి ఒక తెలిసిన, మళ్ళీ తెలుసుకోవాల్సిన కథని మీ ముందు ఉంచుతున్నాం. వీరు నిజానికి ప్రపంచానికి సుపరిచితులు ఒక హీరోగా. అండ్ వారి కథని మళ్ళీ చెప్పడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం ఒక వ్యవసాయ కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అసలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతగా మనకి మళ్ళీ ఇవాళ తన కథని చెప్పబోతున్నారు. ఇది ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే, ఈ మధ్య కాలంలో కలిసివేసే సంఘటనలు చాలా జరిగాయి. ఆత్మహత్యా యత్నాలు, ఆత్మహత్యలు. అండ్ అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉన్న పరిస్థితుల నుంచి పోరాడి బయటికి రాలేని పరిస్థితుల గురించి మనం మాట్లాడాం. కానీ ఇలాంటి ఒక ఉదాహరణ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ ఎందుకు మనం ఎంచుకోవాలి, వాటి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇవాళ ఇదే మన స్పెషల్ ఇంటర్వ్యూ విత్ జ్యోతిరెడ్డి గారు, CEO ఆఫ్ హర్ ఓన్ కంపెనీ ఇన్ ద US. నమస్కారం అండి. నమస్తే. మీ కంపెనీ పేరు నేను అడగడం మర్చిపోయాను. కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్. యా, కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అఫ్ కోర్స్ జ్యోతిరెడ్డి గారి కంపెనీ అంటే అదే అడ్రస్ అక్కడ. హౌ ఆర్ యు అండి జ్యోతి గారు? చాలా కాలం తర్వాత కలుస్తున్నాం మనం. అవును. సో చాలా డిస్టర్బింగ్ సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి మన చుట్టూ. అంటే పీపుల్ గివింగ్ అప్, వాళ్ళ స్ఫూర్తిని కోల్పోవడం లైఫ్ లో. మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని మళ్ళీ ఇన్వైట్ చేశాను. ఎలా ఉంది లైఫ్? మీ మొత్తం జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటికి కూడా ఇట్స్ అ సెలబ్రేషన్ ఫర్ యూ. అవును, ఎవ్రీ మూమెంట్. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లగ్జరియస్ లైఫ్ కంటే వెన్ ఐ సీ బ్యాక్ మై ఓల్డ్ మెమరీస్ చూసినప్పుడే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే అంత కష్టపడి దాన్ని దాటుకొని వచ్చినాము అని. ఎంత కష్టము అని అంటే ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఆ రోజు నేను చనిపోకుండా ఎట్లా బతికినా అని అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంత కష్టం. సో అలాంటి కష్టాలు దాటి వచ్చినాం కదా, ఈరోజు ఇంతమందికి ఎగ్జాంపులర్గా ఉన్నది నా జర్నీ అని. నన్ను చూసి చాలామంది ఇంకా జ్యోతక్కనే చేసింది, నేనెందుకు చేయొద్దని ఆలోచన వచ్చేంతగా
నా స్టోరీ ఇన్స్పైర్ చేస్తుంది పీపుల్ని. వందలాది మంది నా స్టోరీ చదివి అమెరికాకు వచ్చారు. లక్షలాది మంది ఇవాళ ఒక పాఠంగా చదువుకుంటున్నారు. కాకతీయ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్లో ఒక లెసన్. అబ్బా, సో అంటే మామూలు విషయం కాదు కదా. ఇది మామూలు విషయం కాదు అసలు. మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే అర్థమవుతుంది మీరు పడిన కష్టానికి. ఇంతకంటే అదే కాకతీయ యూనివర్సిటీలో స్లిప్పర్ వేసుకొని టైపిస్ట్గా ఉద్యోగం, అది కూడా డైరెక్ట్ ఉద్యోగం కాదు, టెంపరీ ఉద్యోగం కోసం ఎన్నో నెలలు తిరిగిన, నాకు రాలే ఉద్యోగం. నేను నేర్చుకున్నది కూడా అక్కడ చేద్దామనే ఉద్దేశంతో, కానీ రాలేదు కాకతీయ యూనివర్సిటీలో. ఎందుకు రాలేదంటే ఇక సో మెనీ రీజన్స్ రాలేదు. బాగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో చెట్టు కింద కూర్చొని ఏడ్చిన సందర్భాలు. ఇస్తలేరు ఎందుకు నాకు అని. డైలీ వేజ్ జాబ్, రోజుకు 75 రూపాయలు ఎంతో ఉంటుంది. ఇట్ వాజ్ ఇయర్ ఆఫ్ 92. ఆ టైంలో బండా ప్రకాష్ గారు అక్కడ సిండికేట్ మెంబరు. తను ఎవరితోనో మాట్లాడి వెళ్ళి కలవమని చెప్పారు. పాపం తను హెల్ప్ చేయడానికి ట్రై చేశారు కానీ బట్ స్టిల్ ఐ డెంట్ గెట్ జాబ్. ఆ తర్వాత 120 రూపాయలకు డిఆర్డిఏ వాళ్ళ తరపున జనశిక్షణ నిలయం అని ఒక లైబ్రరీ, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ కోసం ఒక చిన్న లైబ్రరీ, గేట్ కింద, వరంగల్ గేట్ కింద అంటారు, అక్కడ పనిచేసిన. 120 రూపాయలు నెలకు. అక్కడి నుంచి ఇవాళ మీరు ఇంతమందికి. కానీ అఫ్ కోర్స్ ఇవాళ చేరినాక మనకు అలా అనిపిస్తుంది. అప్పుడు కష్టపడ్డప్పుడు ఇదే కంటతడి వచ్చిందా మీకు? ఎప్పుడైనా కృంగిపోయారా? ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు రాలే కన్నీళ్ళు. దీనికన్నా బెస్ట్ ఇంకేం చేయగలము అని అనిపించేది. బాగా నేను గవర్నమెంట్ లష్కర్ బజార్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. రెడ్డి కాలనీలో అనాథ ఆశ్రమం, బాల సదనం అని గవర్నమెంట్ సెమీ ఆర్ఫన్ హోమ్. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా ఉండేవి కాదు. ఆ మధ్య సెయింట్ జోసెఫ్ స్కూల్ వచ్చేది. ఆ స్కూల్లో యూనిఫామ్తో పిల్లలంతా చక్కగా ఉన్నప్పుడు అయ్యో నాకెందుకు ఇలా ఇంత డిఫరెంట్ లైఫ్ ఇచ్చింది దేవుడు అని బాధపడేది. ఇలా చూస్తే అదే అనాథలు దేశం మొత్తంలో దాదాపు 4.5 కోట్లు 5 కోట్లు ఉన్నారు. ఆ పిల్లలంతా ఎట్లా బతుకుతున్నారు అని బాధ అవుతుంది. వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నా కానీ ఏమి వాళ్ళ రూపురేఖలు మారేటట్టు ఏం కనిపిస్తలే నాకు. రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉంటా, కలుస్తూనే ఉంటా ఏదో. కానీ మిమ్మల్ని చూస్తే స్ఫూర్తి ఏంటంటే జ్యోతి గారు, మీరు అంటే స్వయం కృషితో మిమ్మల్ని మీరు నమ్ముకుని ఎక్కడా కృంగిపోకుండా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు. ఆ స్ఫూర్తి ఆడపిల్లల్లో ఇంకా బాగా చదువుకుని అన్ని అవకాశాలు ఉండే వాళ్ళల్లో కూడా రావట్లేదు. ఎక్కడో ఒక చిన్న ఒక సంఘటనకి బలైపోయి వాళ్ళు ఆత్మస్థైర్యం జీవితాలు కూడా చాలిస్తున్నారు. మీకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ అవుతుంది. అప్పుడంటే చూడండి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ఒక ఫోన్ కాల్ చేయాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళాలా, కాల్ చేయాలా, దానికోసం కొంచెం డబ్బు ప్రిపేర్ చేసుకోవాలా, 4 అడుగులు నడవాలా, మైండ్కు శరీరానికి పని ఉండేది. ఆ పని చేయాలంటే ఆ పని వెనుక ఇంపార్టెన్స్ కూడా మనకు తెలిసేది. అవును. ఆ పైసలు దాన్ని పెట్టే ఖర్చు కూడా ఎట్లా వస్తున్నాయి అనేది ఒక అవగాహన ఉండేది, అమ్మాయికైనా అబ్బాయికైనా కదా. ఇప్పుడు అంత లేదు కదా. ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేసినాయి చేతులకి కదా. ఇక్కడ నేను పేరెంట్స్ని ఉద్దేశించి ఒక మాట చెప్తా, తప్పుగా అనుకోవద్దు తల్లిదండ్రులు. అన్ని లగ్జరీస్ పిల్లలకు ఇస్తాను, దాని ప్రాముఖ్యత కానీ దాని వెనుక ఉన్నటువంటి కష్టం కానీ పేరెంట్స్ స్వెట్ కానీ వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇంటి ముందటికి తీసుకొచ్చి అన్ని వాళ్ళకు ఇచ్చేసరికి తెలుస్తలేదు, బాగా గారాభంగా పెంచుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళు తట్టుకోలేకపోతారు. అంతే కదా. ఇప్పుడు ఇంత లగ్జరీగా పెంచేసరికి వాళ్ళు చిన్న కష్టం వచ్చినా కూడా బెంబేలు ఎత్తిపోయి మాకేం లేదు ఇక ఇజ్జతి పోతుందని ఒకటి, తట్టుకోలేక ఒకటి, ఈ ప్రేమ అనే దానికి చిన్న దానికి ఆ ఎమోషన్కి బెండ్ అయిపోయి లైఫ్ క్లోజ్ చేసుకుంటున్నారు. అవును అవును, తొందరపడుతున్నారు. మొన్న అక్కడ నార్త్లో కొంతమంది ఆడపిల్లలు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో మనం చూసాం. అంటే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి. ఇక్కడ ఒక సాటి జర్నలిస్ట్, ఒక అమ్మాయి, మీరు చూసే ఉంటారు, స్వేచ్ఛ అనే అమ్మాయి, తెలంగాణ ఉద్యమకారిణి, బాగా తెలిసిన అమ్మాయి. ఆ అమ్మాయి తెలిసిన అమ్మాయి 13 లో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అప్పుడు టీవీ9 లో ఉంది అనుకుంటా. అది చాలా బాధాకరం కదండి, తన లైఫ్ అలా గివప్ చేయడం అనేది. ఎందుకంత కృంగిపోతారు? షీ ఈజ్ డేరింగ్ లేడీ యాజ్ ఐ నో దట్, బట్ ఐ డోంట్ నో వై షీ గివ్ అప్. ఐ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ అందులో ఒక 14 years అమ్మాయి ఉన్నట్టుంది కదా. అవును. అది మరి అమ్మాయి గురించి కూడా ఆలోచించాల్సి ఉండే. అంత తొందరపడి ఎమోషనల్గా
చనిపోయేంత చిన్న వయసు కూడా కాదు కదా అమ్మాయి. సీమ్స్ దట్ షీస్ 39-40. అవును, అది చాలా బాధాకరమైన రాంగ్ డెసిషన్ అవును కదా. అవునండి, నిజంగా అసలు అందరికీ గుండె పిండేసినట్టు అయిపోయింది. అవును. జ్యోతి గారు, మీరు పిల్లలతో మీరు ఎలా కష్టపడ్డారు అప్పుడు ఆ రోజుల్లో? కష్టం అంటే యాక్చువల్గా బాగా నాకు గుర్తొచ్చేది ఒక ఇన్సిడెంట్. నా పెద్ద కూతురు పుట్టినప్పుడు వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, ఐ వాజ్ 17 years old. ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బాగా బీపీ ఉండే, 190, 200 అట్లా ఉండే. గవర్నమెంట్ మార్కెట్ దవాఖానలో వరంగల్లో నెల రోజులు డెలివరీ ముందు అక్కడ ఉన్న హాస్పిటల్లో. ఏమి తినొద్దు, చప్పటి ఏమో తినాలి, కనీసం పనులు కొనుక్కోవడానికి పైసలు ఉండేది కాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు. అమ్మ నాతో ఉండేది పాపం. దే ఆర్ ఆల్సో నాట్ ఇన్ ఎ గుడ్ షేప్ టు సపోర్ట్ మీ. అట్లా నా బిడ్డ పుట్టింది. బాగా ఆ హాస్పిటల్లో ఏది పెడితే అది తిని అట్లా అక్కడ హాస్పిటల్లో ఉండి పుట్టిన తర్వాత ఏడ్చలేదు నా బిడ్డ, ఏడవలేదు. ఎందుకంటే నాకు బాగా నంజు అంత లోపలికి. 3 రోజుల తర్వాత నా బిడ్డను చూశాను నేను. అబ్బా. ఆమెను ఎంజిఎం హాస్పిటల్లో ఇంక్యుబేటర్లో పెట్టారు. అంటే ఇక్కడ అట్లీస్ట్ నేను అట్లా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చి ఆ పిల్లల్ని పెంచుకోవాలి. సరైన సదుపాయాలు లేవు ఊర్లో. మట్టి నేల ఉన్నటువంటి 2 గదుల ఇల్లు, మళ్ళీ పెళ్ళైన తర్వాత మా అత్తగారు, బావగారు, వాళ్ళ ఫ్యామిలీ, మేము అంతా ఒకటే ఇంట్లో, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. సరిపోని సౌకర్యాలు. అప్పట్లో ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు, బయటకు పోవాలి పొలాలకు. అటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచుకొని కొన్ని రోజుల తర్వాత ఊర్లో నుంచి బయటకు వచ్చి హన్మకొండకు వచ్చి. చాలా అంటే అంత కష్టపడి మీరు ఆ టైంలో చదువుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? అదే యాక్చువల్గా అయితే నేను ఇక్కడ హాస్టల్లో పెరిగిన కదా హన్మకొండలో. హాస్టల్లో పెరిగినప్పుడు 10th నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. బాగా చదువుకోవాలని అప్పుడు ఉండే. ఒక 15 years అమ్మాయికి స్ట్రాంగ్ అది ఉంటుంది కదా, టీనేజర్గా. అది కాలేదు, ఇక పెళ్ళి అయిపోయింది. నాన్నగారు పెళ్ళి చేశారు, దూర బంధువులు వాళ్ళు చేశారు. ఇక పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అంత ఎక్కువ పట్టించుకోరు కదా. ఇంకా నాన్నకు ఇంకా 4 పిల్లలు ఉన్నారు, ఆయన బాధ్యతలు ఆయనకు. సో లైక్ దట్ ఉండే. కానీ నేను ఆ హాస్టల్లో ఉన్నప్పుడు 7th class, 6th class, 8th class, 9th అట్లా ఎవరో ఒకరు విజిటర్స్ వచ్చి మీరు బాగా చదువుకోవాలి, మీరు ఆ స్థాయికి ఎదగాలి, ఈ స్థాయికి ఎదగాలని చెప్పేటోళ్ళు. అవి బాగా ప్లాంట్ అయినాయి. అప్పుడు ఈ అబ్దుల్ కలాం గారి గురించి, మా మదర్ తెరీసా గురించి, పెద్ద పెద్ద వాళ్ళ గురించి చదువుకుంటాం కదా. అటువంటి పెద్ద పెద్ద కళలు ఉండే. తీరా చూస్తే పెళ్ళి అయిపోయింది. కానీ అది బలవంతంగా కూర్చున్నది. నాకు సంఘర్షణ జరిగేది. నా పొలంలో పనిచేసేటప్పుడు మట్టిని తవ్వేటప్పుడు కూడా బాధ అయ్యేది. నేను ఈ పని కాదు కదా చేయాలని నేను అనుకున్నది, నేను ఎందుకు ఇట్లా ఉన్నా, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయింది అనేది క్వశ్చన్ మార్క్ ఎప్పటికి ఉండేది. దో ఐ వాజ్ ఇన్ పావర్టీ, బిలో పావర్టీ. చాలా కష్టంగా ఉండేది తిండికి. ఒక పూటకుంటే ఇంకో పూటకు ఉండదండి. చెప్పుకోవటానికి ఇక బాగా బాధగా ఉంటాయి రోజులు. రోజంతా పొలంలో పనిచేస్తే పండిన పంట ఎటు కాదు, అప్పులకే సరిపోతుంది. పెద్ద కుటుంబం, మా అత్తగారు ఉండే, ఆమె కూడా బాగా తిప్పల పడేది పాపం. సో ఇట్ వాస్ నాట్ కంఫర్టబుల్ లైఫ్ ఎట్ ఆల్. యాజ్ ఐ సెడ్, పొద్దున్న లేచి వాకిలు ఊడవాలి, ముగ్గేయాలి, పొలానికి పోవాలి, పని చేయాలి. ఉన్నదో లేదో గడకనో గిడుకనో తినాలి, పడుకోవాలి, అదే లైఫ్. ఆ టైంలో 2 పిల్లలు. కానీ నా మనసుకి అక్కడున్న పరిస్థితులకు మ్యాచ్ అయ్యేది కాదు, సంఘర్షణ జరిగేది బాగా. కాబట్టి ఇంకా నేనేదో దేనికోసం పుట్టాననే పిలుపు మీకు లోపల నుంచి వినిపించేది. అంత పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇంతకన్నా కొంచెం హానెస్ట్ చెప్పాలంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వరుసగా పెట్టుకొని పప్పులు ఉప్పులు పోసుకొని పేరు రాసి పెట్టాలనేది ఒక పెద్ద కల కిచెన్లో. అంత చిన్న చిన్న కోరికలు ఉండే. నా పిల్లలిద్దరికీ కనీసం 4 జత బట్టలను 2 చెప్పులు సరిగ్గా ఉంటే చాలు వాళ్ళని స్కూల్కి పంపడానికి. నేను కాళ్ళకి చెప్పులు లేకుండా స్కూల్కి పోయినా నా పరిస్థితులు వాళ్ళకు కూడా రావద్దు, మళ్ళీ సేమ్ లైఫ్ రిపీట్ కావద్దు అని మా హస్బెండ్ సమిరెడ్డి గారిని హన్మకొండ పోదాం, ఏదైనా ఒక పని చేసుకొని అక్కడ బతుకుతాం, వీడ కాదు ఇక ఇవి పొలాల్లో పనిచేసి వ్యవసాయంలో సరిగ్గా రాదు, ఉమ్మడి కుటుంబం, పోదామని అంటే ఆయన అక్కడికి పోయి ఏం చేస్తావు, ఆడ అంత ఈజీ కాదు, మళ్ళీ ఆడ ఒకవేళ సక్సెస్ కాక వాపస్ వస్తే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ అంటే ఏంటి, దేని ఇజ్జత్ అంటారో నాకు తెలియదండి.
బాగా చెప్పారు. ఇజ్జత్ అంటే కష్టపడి ఉన్న పరిస్థితులను మెరుగ్గా చేసుకోవటం, అది అది ఏదన్నా కానీ తప్పు కానంత వరకు మంచి పని ఏదైనా చేయొచ్చు కదా. అట్లా కాదు ఈ సమాజంలో మనం చిన్న పనులు చేస్తే ఇజ్జత్ పోతుంది అంటే ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈస్ ఇజ్జత్. సో దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. దానివల్ల మీరు చిన్న పని అయినా పర్వాలేదు చేయాలి. ఇప్పుడు హన్మకొండ పోతే ఏ కూలీనాలు చేసైనా కూడా ఇప్పుడు ఈడ చేసేది ఊర్లో చేసేది అదే కదా. పొలంలో పని చేస్తే మన పొలంలో పని లేకపోతే పక్కదానికి పోతే రోజు పోతే 5 రూపాయలు. ఆయన ఎవరికి 5 రూపాయలు కూడా ఇంపార్టెంట్ అని పోయేదాన్ని మరి. సో అట్లాంటి పరిస్థితుల నుంచి హన్మకొండ పోతే మెరుగుపడుతుంది అని వచ్చి రాగానే హన్మకొండలో ఒక 60 రూపాయల ఇల్లు కిరాయి తీసుకొని చిన్న స్టోర్ రూమ్ వాళ్ళది, ఒక ముస్లిం ఫ్యామిలీది సుబేదారిలో స్టోర్ రూమ్ తక్కువ ఇస్తామని అంటే అది తీసుకొని అందులో ఉన్నాం. అక్కడ స్టార్ట్ చేసి చిన్న తమ్ముని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని బయటికి పోయినప్పుడు నా పిల్లలు 4, 3 ఏళ్ళు. సో ఆ టైంలో అక్కడికి వచ్చినామండి. ఇదే రూమ్, బా ఇదే నేను. ఎంత ముద్దుగా ఎంత బుజ్జిగా కళ్ళ నిండా ఎనర్జీ ఉంది. ఏది అంటే కష్టం ఉన్నా ఏమున్నా లేకపోయినా కదా కళ్ళ నిండా బోల్డ్ అంత ఎనర్జీ. నా చిన్న కూతురు 100 రూపాయలే చేతిలో వచ్చినప్పుడు. ఇదే ఈ ఫోటో ఎట్లా తీసుకున్నామంటే అప్పుడు ఫోటో తీసుకున్నంత సినిమా లేదు కదా లైఫ్కి. అవునవును. నెహ్రూ యువ కేంద్రాలో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా 120 రూపాయలకు చేస్తున్నా. దానికోసం ఈ ఫోటో అక్కడ తీశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత లక్షణంగా ఉన్నారు మీరు. అంటే మీ చైతన్యం, మీ జోష్ ఏం లేదు, తక్కువ లేదు. లేదు, తక్కువ లేదు. కానీ మీరు జ్యోతి గారు ఇప్పుడు ఇదంతా అయ్యాక ఓహో ఇది అద్భుతం కదా కదా, అంటే అద్భుతం. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి. అది మీ కథ మొత్తం అబ్దుల్ కలాం గారికి బుక్ చదివారు. తను బుక్ చదివిన తర్వాత జ్యోతి బహేన్ అని పిలిచేవారు నన్ను. ఏమన్నారు మిమ్మల్ని అంటే ఎట్ టైమ్ నాట్ డిఫిట్, ఇది యువర్ స్టోరీ ఇన్ హిందీలో వచ్చింది. అందులో ఈ ఫోటో పెట్టారు వాళ్ళు థంబ్నెయిల్కి. కలాం గారికి లీడ్ ఇండియా 2020లో పనిచేస్తామని దాంతో కలిసాము. కలిసినప్పుడు దిస్ ఇస్ మై బుక్ అండి, నా జర్నీ బుక్ ఇది. అయినా నేను ఓడిపోలేదు. ఒక 3 లక్షల కాపీల దాకా అమ్ముడు పోయినట్టుంది ఇది. దిస్ బుక్ ఈస్ గిఫ్ట్ ఫర్ గర్ల్స్ బర్త్డే, మ్యారేజ్ డే అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో గిఫ్ట్ ఇస్. ఇది వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ 195 రూపీస్. అదే నెహ్రూ యువ కేంద్రాల్లో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ తర్వాత మళ్ళీ అప్లై చేస్తే నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఏదో ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి మేమంతా వెళ్ళాం. అక్కడ తీసిన ఫోటో. నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఫోటోలు దాచుకోవటం. అది అంటే ఇది మామూలు ఫోటోలు కాదు కండి, ఒక్కొక్కటి ఒక మైల్ స్టోన్ మీకు. 1000 వర్డ్స్. ఇక్కడికి ఓపెన్ యూనివర్సిటీ జాయిన్ అయిపోయారా మీరు? ఇప్పుడు జాయిన్ అయినా. ఇక్కడ ఒక ఫోటో చూపించా కదా మీకు పాపతోనే. అవును, అక్కడ జాయిన్ అయ్యారు. దీని తర్వాత జాయిన్ అయినా. దీని తర్వాత జాయిన్ అయ్యి ఏం కోర్స్ చేశారు ఓపెన్ యూనివర్సిటీలో? నేను పొలిటికల్ సైన్స్ చేశారు. మరి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అమెరికాకి ఎలా వెళ్ళారు? సాఫ్ట్వేర్ నేర్చుకున్నామా పాడా? ఇక్కడ నేర్చుకోలేదు, ఆనెస్ట్గా నేర్చుకోలేదు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసేంత పర్ఫెక్ట్ కాలేదు. ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అయితే ఏమైందంటే ఈ ఓపెన్ యూనివర్సిటీ చేసిన తర్వాత వొకేషనల్ చేస్తే టీచర్ జాబ్ వస్తుందని మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆగయ్య గారు, తను చనిపోయినారు, ఇప్పుడు లేరు, తను సలహా ఇచ్చారు. నాన్న ఎప్పుడన్నా వస్తే నేను నాన్నతో బయటకు వెళ్ళేదాన్ని. సో ఆ టైంలో వాళ్ళు చూసి వొకేషనల్ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది అంటే వొకేషనల్ కోర్స్ చేసి ఈ ఓపెన్ యూనివర్సిటీ ఉండటం వల్ల నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. దానికంటే ముందుగా చిన్నవి చాలా చేసిన. ఈ 120 రూపాయలకు పనిచేస్తే, 190 రూపాయలకు పనిచేస్తే, ఈ లైబ్రేరియన్గా పనిచేస్తే జాబ్ వచ్చే పైసలు సరిపోవు కదా. అవును, సరిపోనప్పుడు రాత్రిపూట ఈ టైలరింగ్ పని చేసేదాన్ని. ఐ నో ఓన్లీ వన్ థింగ్ దట్ పెట్టికోట్ స్టిచ్చింగ్. 1 పెట్టికోట్ స్టిచ్చింగ్ 1 రూపీ ఐ యూస్ టు గెట్. సో ఎవ్రీ డే ఐ యూస్ టు స్టిచ్ అట్లీస్ట్ 15 to 20. సో దట్ మీకు ఒక 20 రూపాయలు చేతికి వచ్చాయి, 15-20 రూపాయలు. దట్ ఈస్ అ హ్యూజ్ మనీ అప్పుడు. ఆ పైసలే నేను ఓపెన్ సిటీ ఫీజు కట్టుకున్నా, సంవత్సరానికి 360 రూపాయలు. ఏంటండి అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఎంత విలువ మీరు జీవితానికి ఇచ్చారు, జీవితం మీకు అంత తిరిగి ఇచ్చింది. మినిట్ టు మినిట్ చాలా ఇచ్చింది, ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే మీ యాటిట్యూడ్ని బట్టే కదా మీకు అంత ప్రేమ ఉండి. మీరు ఎన్ని రీజన్స్ ఉన్నాయి మీకు, మీరు కూడా ఏమన్నా అంటే ఒక బాధపడడానికి, కూరుకుపోవడానికి. అదే ఎవరు అడుగుతుంటే చెప్పిన, చనిపోవాలి అనుకుంటే ఒక 100-150 సార్లు చచ్చిపోవాలి నేను. ఆ తర్వాతనే జ్యోతిరెడ్డి.
హానెస్ట్. అలాంటి ఎలాంటి సంఘటనలో మీకు అలా అనిపించింది? అంత తీవ్రమైన బాధ అంటే మీకు అనిపించి ఉండదు. బట్ అంత తీవ్ర బాధ కలిగించిన సంఘటనలు ఏంటి? ఆర్థిక ఇబ్బందులా? మానసికంగా మిమ్మల్ని ఒక మాట పడ్డామా? లేక ఇంట్లో ఇష్యూసా? ఇంట్లో ఇష్యూస్ అంటే ఇప్పుడు ఆయన దూర బంధువు, వ్యవసాయంలో ఉండేది కాబట్టి అట్లనే మొరటుగానే ఉంటారు. ఇక మనం వాళ్ళను తప్పు పట్టాలా పట్టద్దా అని అంటే ఒక విధంగానేమో అందరు ఆడవాళ్ళు అట్లనే ఉంటారు, అక్కడ అట్లనే అడ్జస్ట్ కావాలి అనేది మా అమ్మ నాన్న చెప్పిండ్రు. తీరా చూస్తే ఆయన మా బంధువులు, చెప్పడానికి లేదు కానీ పరిస్థితులే, ఆర్థిక పరిస్థితులు మానసిక పరిస్థితికి ఆర్థిక పరిస్థితికి మ్యాచ్ అయ్యేది కాదు. బాగా సంఘర్షణ ఉంది. అంటే పిల్లలకు కనీసం కడుపు నిండా తిండి పెట్టని లైఫ్ ఎట్లా అని. ఇప్పుడు హార్లిక్స్ తీసుకురావాలి పాపకు, ఎందుకంటే పెద్ద పాపకు నేను నా హెల్త్ బాగాలేనప్పుడు పుట్టింది కాబట్టి ఆమెకు ప్రాబ్లం అయ్యేది. చిన్న పాప, పెద్ద ఆమె 6 నెలలు ఉన్నప్పుడు చిన్న పాప కడుపులోకి వచ్చింది. సో దానివల్ల ఇంకా ఈమెకు మిల్క్ మదర్ ఫీడింగ్ స్టాప్ చేయాలి. దానివల్ల బయట ఫుడ్ పెడితే పడేది కాదు. కానీ ఆమె కంఫర్టబుల్ ఫుడ్ ఇచ్చడానికి నాకు శక్తి లేదు. ఆ 10 రూపాయలు 20 రూపాయలు. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మా బావగారు వాళ్ళు వీళ్ళన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలన్నీ కొంగుసాటుకు దాచుకొని తీసుకుపోయి అమ్మి ఆడొచ్చిన పావులో ఆటను పిల్లలకు పాలు కొనుక్కోవడానికి. లైఫ్ అంతే. ఒకసారి నా పొలంలో పని చేసినప్పుడు చచ్చిపోవాలనిపించింది, 2 పిల్లల్ని బాయిలో పడేసి. అయితే కానీ ఒక పాపను తీసుకుని పోయేటప్పుడు ఇంకో పాప అమ్మ అని పిలిస్తే వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకొని అప్పుడు తీసుకున్న నిర్ణయం, నేను చచ్చిపోవడం కాదు, ఈ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, నేను ఎందుకు చచ్చిపోవాలి. ఐ టోల్డ్ దిస్ ఇన్ ఆల్ ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్. సో దట్ ఇస్ అ స్టాప్ పాయింట్ ఫర్ మై డెత్ అండ్ ఐ నెవర్ సీ బ్యాక్. అంటే కష్టాలు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఈ సమాజము బాగా తొక్కుతుందండి, బాగా తొక్కుతుంది. స్త్రీని విపరీతంగా స్ట్రగుల్ చేస్తుంది. తెలుసా తెలియకనా, కావాలనా, మనకు నాలెడ్జ్ లేకనా, ఏందో తెలియదు కానీ మనం తీసుకునే అదే, లేకపోతే ఒంటరి పోరాటం చేయాలంటే స్త్రీకి చాలా కష్టం, చాలా ఇబ్బంది పెడుతుంది. తెలిసి తెలియక అది ఏమైతుందో తెలియదు అని భయంతో బతకాలి చాలా సార్లు. ఆడవాళ్ళకి ఎక్కువ అంటారా, మహిళలకి చాలా ఎక్కువ ఈ సమస్య ఎక్కువ అంటారా, అందరికీ అలా ఉంటుందా? ఎక్కువ. ఐ కెన్ సే దట్ ఇంతకుముందు పేరెంట్స్ అత్తగారింట్లో మంచిగా లేకపోతే ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని మనకు భయపెట్టేటోళ్ళు. ఇప్పుడు పిల్లలకు ఆ భయం లేదు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, కష్టమైనా నువ్వు ఇంటికి వచ్చేయమ్మా బాధపడద్దని చెప్పే జనరేషన్కి వచ్చినాం. ఇప్పుడు పిల్లలకు కంఫర్ట్ ఉన్నది లైఫ్, అప్పుడు లేదు, అంత ఫ్రీడమ్ లేదు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఆర్థికంగా చాలా కష్టం ఉన్నది, కొంచెం నాకు సాయం చేయు అని అంటే, నీకు పెళ్ళి అయిపోయింది, నీకే చేస్తే ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా, నేను చేయలేను అని. మా నాన్న నాకు హెల్ప్ చేయలే. పాపం అమ్మ హౌస్ వైఫ్, ఆమెకు అంత శక్తి లేదు. నాకు బాగా గుర్తు, పచ్చడి పెట్టి నాన్నకు భయపడి కింద పావుల ఆటాన ఆ పచ్చళ్ళ కింద పెట్టి ప్లాస్టిక్ పేపర్లో పెట్టి కట్టి పంపేది మా అమ్మ. కైండ్స్. తల్లి మనసు ఏమంటామండి అసలు కదా, మదర్ ఇస్ మదర్. మరి అంత కష్టపడి జ్యోతి గారు ఇవన్నీ మీకు హీల్ అయ్యాయా మనసులో? ఇంకా కూడా తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు గర్వం వేస్తుందా, ఆనందమా, దుఃఖమా? అంటే దాటుకుంటూ వచ్చారని ఆనందమా, ఇంకా కూడా దుఃఖం కానీ భయం కానీ? ఒక భయం ఉంటుంది కదా ఆ టైంలో. హ్యావ్ యూ హీల్డ్ కంప్లీట్లీ? అదే అట్లా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న జాబులు చేసి హన్మకొండకు వచ్చినాక సమ్రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ చిన్న జాబ్ చేస్తుండే. కానీ ఈ పిల్లలు పెరుగుతున్నారు, నాకు చిన్నప్పుడు వచ్చారు కదా పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళు పెరుగుతుంటే భయం అయ్యేది, వీళ్ళ కంఫర్ట్ లైఫ్, పెళ్ళి చేస్తే ఖర్చులకు కూడా మనం ఇవ్వలేము, సరిపోని పెట్టలేమని భయం అయ్యేది. అయితే నేను ఈ వొకేషనల్ కోర్స్తోనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, స్పెషల్ టీచర్గా ఫస్ట్ 2 years, తర్వాత రెగ్యులర్ టీచర్గా జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసేటప్పుడు కూడా 398 రూపీస్. భగవంతుడు ప్రతి అడుగడికి నాకు పరీక్షలు పెట్టేవాళ్ళు. 398 రూపీస్. తర్వాత నా ఖర్చు అప్రాక్సిమేట్లీ 600-700 అయ్యేది. ఈ రాత్రిపూట పెట్టికోట్ కుట్టడానికి టైం సరిపోయేది కాదు, ఎందుకంటే నేను మార్నింగ్ 6:30కే ట్రైన్ క్యాచ్ చేయాలి వరంగల్లో. నెక్కొండ దాటిన తర్వాత అమీన్పేటలో నా జాబ్.
స్పెషల్ టీచర్గా. జాబ్ ఏమో గవర్నమెంట్ కాబట్టి కంపల్సరీ కావాలి నాకు. సో అక్కడ కూడా ఆ జాబ్ కోసము బాగా తిప్పలేంది. ఈ వొకేషనల్ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వద్దు, ఎందుకంటే 13 years ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఉండదు కదా మాకు, సో ఇవ్వమని అన్నారు. దానికి కూడా ఆగే సార్ నాన్నగారి దోస్తు జిల్లా పరిషత్లో ఆయన ఒక సలహా ఇచ్చాడు, ఎదురుగా కోర్టు ఉన్నది, ఒక లెటర్ ఇవ్వమని, అదృష్టం బాగుంటే వస్తుంది లేకపోతే లేదు. ఆ లెటర్ ద్వారా ఆ జాబ్ మాకు వచ్చింది, నాతో పాటు ఇంకో 11 మందికి. సో అట్లా లక్కీగా జాబ్ వచ్చింది. అంత కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేము. 390 రూపీస్. నేను ట్రైన్లో అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేసేదాన్ని. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పిన, పిల్లలకు మనీ వాల్యూ తెలియాలంటే వాళ్ళు ఎర్న్ చేయాలి. అవును. ఈ కష్టం ఉన్నప్పుడు ఉమ్మెను కూడా ఇంట్లో కూర్చొని మాకు అది లేదు ఇది లేదు అనే బదులు ఏదో ఒక పని కల్పించుకొని చేయాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా పని చేయొచ్చు. ఈ పని చేయకుండా ఉండి కోరికలు ఉంటే తప్పు. అంతే, అదే మెయిన్ కదా. కదా, అవును. పని చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలని మెన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ఫోర్స్ చేయడం, కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇక్కడ ఉమెన్కి సపోర్ట్ చేయాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ అండ్ బీ ఇండిపెండెంట్ ఆన్ దేర్ ఓన్. అవును. నువ్వు 5,000 సంపాదిస్తావా 2,000 సంపాదిస్తావా, ఫస్ట్ కాలు బయట పెట్టు, తెలుస్తుంది, దునియా పరిచయం అవుతుంది. అంతే కదండి. బయట ఎంత మంచిగా ఉన్నది ఎంత చెడ్డగా ఉన్నదో తెలియాలి కదా. అవును. ఈ దునియా పరిచయం కావాలి కదా నీకు. అవును, అంతే కదా. పరిచయం అయితేనే బతకగలం. సో లైక్ దట్ నేను ఈ ట్రైన్లో అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేయాలి. ఆ ట్రైన్లో చీరలు అమ్మినా నేను. ఒక చీర మీద 20 రూపాయలు లాభం. ఏదో ఒకటి డక్క ముక్కులు తిని ఏదైనా సరే అంతే, పైసలు సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, అదే మీ సంకల్పం. అంతే అంతే, పైసలు సంపాదించాలి, కాళ్ళ మీద నిలబడాలి. ఇక నా పానానికి ఇంకో 2 పానాలు ఉన్నాయి కదా. అవును. అలా సాకాలి, బాగా సాకాలి. అది అది కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ కోరిక కదా. మామూలుగా బతుకుతే చాలు అనుకుంటే అమెరికాకు పోకపోదును, గవర్నమెంట్ టీచర్ని కదా. పోతారు ఎవరన్నా ఉద్యోగం వదిలేసి? ఇంకా బాగా బతకాలి, ఇంకా బాగా మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి అనే ఉద్దేశంతోనే అవును అమెరికాకు పోయే ముందట ఆనెస్ట్గా 19 months ఆ చీరలు అమ్మిన పైసలతోనే నేను సర్వైవ్ అయినా అండి. ఎందుకంటే 398 అంటే నాకు 600 దారి ఖర్చు, మరి ఇంట్లోకి 500 ఖర్చు కావాలి కదా. నేను రోజు డబ్బా లోపల తిరిగి 6, 7, 4, 5 చీరలు అట్లా అమ్మేదాన్ని. నెలకు 21 రోజు 22 రోజులు ఉంటుంది. ఇంత 4 రోజులు కూడా స్కూల్ ఉంటే బాగుండాలి అనుకున్నా. అట్లా అంటే డబ్బు అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. రూపాయి పావుల హానెస్ట్గా 91, 92 ఈ 2 yearsలో నేను 365 రోజులలో దాదాపు 200 రోజులు రాత్రిపూట భోజనం దొరకలేదండి నాకు. మై హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత అడుగు ఉంటే కొంచెం మజ్జిగ నీళ్ళు వేసుకొని తాగి పడుకున్న రోజులే నాకు ఎక్కువ ఆ టైంలో. బట్ యాజ్ యూ సెడ్ ఐ నెవర్ గివ్ అప్. నాకు ఇంత కష్టం వచ్చింది, నేను మళ్ళీ పోయి ఊర్లో అదే వ్యవసాయం చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే అంటే ఇక్కడ పర్సనల్గా ప్రెషర్ నాకు, ఎందుకంటే నా డెసిషన్ కదా, నేనే మొత్తం బాధ్యత వహించాలి కుటుంబానికి. అవును. సో అది బాగా నాకు అది హెల్ప్ అయింది. అంటే నేను గివప్ చేయకుండా ఉండడానికి మీకు స్ఫూర్తి అయింది అది. అంటే ఆయనను పక్కకు పెట్టి నేను డెసిషన్ తీసుకున్నా కదా, కాబట్టి నాకు బాధ్యత అది కూర్చున్నది నా నెత్తిలో. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఎనీ టైం. ఇంత ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది జ్యోతి గారు మీకు? మీరు భలే పట్టుకుంటారు. ఈ గవర్నమెంట్ జాబ్ అవటం వల్ల అసలు తెలుగే మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం కూడా రాదు. మన 2 ముక్కలు మాట్లాడితే ఇది స్టైల్ కొడుతుంది ఏంది అంటారు. అంతే కదా. నేను ఈ బస్సులో పోతే స్కూల్కి లేట్గా పోయేదాన్ని. 15 నిమిషాలు లేట్ పోతే అక్కడ తిరుపతి రెడ్డి అని మా హెడ్ మాస్టర్ ఉండే, ఆయన ఆబ్సెంట్ వేస్తాడు నాకు. అట్లా ఆబ్సెంట్ వేస్తే నెలకు 400 జీతం కట్టేది. అప్పుడు నాకు ఫస్ట్ సాలరీ రెగ్యులర్ అయిన తర్వాత 2700. ఇక 500 ఈయన కట్ చేస్తాను. ఏంది సార్ ఊకే జీతం కట్ చేస్తాను అని అంటే, నువ్వు లేట్గా వస్తాను, మరి బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి కదా అని అంటే, నాకేం అవసరం, నువ్వు బస్సు వస్తావా రైలు వస్తావా అని ఆయన కామెంట్ చేశాను. సరేలే అని ఆ రోజు కోపంగా TV5 అది టీవీ ఉంటుంది కదా, అది చిన్నది ఉంటుంది కదా లూనా, అక్కడికి పోయి నాకు డ్రైవింగ్ రాదు ఏం రాదు, సైకిల్ కూడా నేను ఎప్పుడు తొక్కలే, అది కొనుక్కున్నా. నెలకు 600 రూపాయలు కట్టాలి లోన్, టీచర్ని కదా లోన్ ఇచ్చారు నాకు. చక్కగా అది ఒక అబ్బాయి నన్ను ఇంటికి తీసుకుపోయి వదిలేస్తే 20 రోజులలో దాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకొని 21వ రోజు పోయినా, ఆ చాంప్ మీద పోయినా, టీవీఎస్ చాంప్ మీద పోయి ఆ పెద్ద సార్కు అబ్సెంట్ వేసిన. వేస్తే అంటే అలాంటి అది నాకు అంటే
ఏమంటారు, మన ఈగోనే మన సక్సెస్కి కారణం. అంతే, ఆత్మాభిమానం. సెల్ఫ్ ఈగో కాదు, అది మీ సెల్ఫ్ రెస్పెక్టే. అఫ్ కోర్స్ ఈగో కూడా సముచితంగా ఉన్న చోట ఈగో మంచిదే. ఎందుకంటే మనకి మనం ఏమిటి, మన సత్తా ఏమిటి అని ఒక అవగాహన లేకపోతే, ఈగో లేకుంటే బెండ్ కావాలి కదండి, బెండ్ అవ్వాలి, తర్వాత పరిస్థితులకు బెండ్ అయిపోతాం. అదే సిచ్యువేషన్ కూడా బెండ్ అవుతాం. అంతే కదా. ఇప్పుడు ఎంత ఉంటే అంతలో ఎలా తీయాలని అనుకుంటే మరి మైలారాలనే ఉండాలి, నేను పొలాలనే ఉండాలి కదా. అంతే కదా. సో అయితే నేను ఇంగ్లీష్ గురించి స్టోరీ చెప్పాలి. ఇంగ్లీష్ గురించి చెప్పండి. అదే దానికి కనెక్టెడ్ ఇది. సరే చెప్పండి. అయితే ఈ గవర్నమెంట్ టీచర్ ఉన్నప్పుడు అమెరికా నుంచి మా కజిన్ వచ్చింది ఒక ఆమె, జయ అని. మా హస్బెండ్ వాళ్ళకు రిలేటివ్, మాకు కూడా రిలేటివ్. మా హస్బెండ్ కూడా మాకు రిలేటివ్, అమ్మకు అన్న కొడుకు ఆయన. సో ఆవిడ వచ్చినప్పుడు హన్మకొండలో నేను ఉన్నప్పుడు ఆవిడ నేను కలిసి షాపింగ్ చేసాం. తనతో వెళ్ళాను నేను. మనకు షాపింగ్ చేసేంత సినిమా లేదు కానీ ఆమెతో వెళ్ళినప్పుడు ఆమె పైసలు ఇట్లా ఖర్చు పెడతా అంటే చూసి, ఇట్లా పైసలు ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి ఆలోచన వచ్చి, ఆమెను చూసి అమెరికాకు పోవాలని ఆలోచన వచ్చింది. జయక నేను అమెరికాకు వస్తే సర్వైవ్ అవుతానా అని అడిగాను తనని. కొద్దిసేపు ఆలోచించి మేబీ యూ సర్వైవ్, ఎందుకంటే అప్పటికి నేను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసిన. నేను ఎంఏ కూడా చదువు ఎప్పుడు ఆపలేదండి, ఎంఏ కూడా కంప్లీట్ చేసిన కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ. తర్వాత ఎంఫిల్కి అప్లై చేసి ఉన్న అప్పటి వరకు. సో ఆమె సర్వైవ్ కాగలవు అనేది అండర్లైన్. అది చాలుగా, నేను అమెరికాకి వెళ్ళిపోవడానికి అది చాలు, ఆ స్ఫూర్తి చాలు, ఆ ఒక్క వర్డ్ చాలు. అమెరికాలో పనిచేయగలవు అనేది చాలా పెద్ద విషయం. అప్పట్లో అవేర్నెస్ లేదు కదా ఇక్కడ, అప్పుడు తెలియదు కదా జనాలకి. ఆ టైంలో చాలా పెద్ద విషయం అది. 97, వీఆర్ టాకింగ్ అబౌట్ 97. దాన్ని ఇమ్మీడియట్గా పోవాలంటే ఏం చేయాలి అని కొంచెం ఆమెతో నాలెడ్జ్ వచ్చింది. తర్వాత ఇక దాని మీద మొత్తం రీసెర్చ్ చేసి, ఎక్కడ కంప్యూటర్ పేరు కనబడి అడిగి పోయి అమెరికా పోవాలంటే ఏం చేయాలి, అమెరికా పోవాలంటే ఎంక్వైరీ చేసి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని చెప్పారు. దాదాపు 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిసింది. అది డేర్ స్టెప్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. నేను పొద్దున 3:30కు మాకు ఒక ట్రైన్ ఉంటుంది హన్మకొండ నుంచి. జాబ్ కూడా నేను వదిలిపెట్టలేదు. ఆ ట్రైన్ ఎక్కి పొద్దున వచ్చి ఇక్కడ VCL కంప్యూటర్స్ అని హిమాయత్ నగర్లో అక్కడికి వచ్చి, పాపులర్ అది బాగా, 1 అవరే అక్కడ ఆ కోర్స్ నేర్చుకొని మళ్ళీ వెనక్కి ట్రైన్లో వెళ్ళి, అప్పుడే బై దట్ టైమ్ ఐ వాజ్ హ్యావింగ్ కంటికొండ. నేను కాజీపేట నుంచి మళ్ళీ కంటికొండ తీసుకొని డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళాను. దాదాపు 60 కిలోమీటర్లు ఐ యూస్ టు డ్రైవ్ కంటికొండ. హైదరాబాద్ వచ్చి కోర్స్ నేర్చుకొని పోయి మళ్ళా అట్లా. అది మామూలు హార్డ్ వర్క్ కాదండి. 3:30కు ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఎప్పుడో 1 గంటకు లేచి పిల్లలకు వంట చేసి అన్నీ రెడీ పెట్టి వాళ్ళకి స్కూల్కు బాక్సులు కూడా కట్టి. సో ఐ యూస్ టు వర్క్ లైక్ దట్. అట్లా కోర్స్ నేర్చుకొని ఓ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి వచ్చి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అబ్బా బాగా ఇంగ్లీష్ వచ్చింది నాకు ఫటాఫట్ అట్లా అనుకున్నాం, కానీ అంత సినిమా లేదు. తీరా పోతే ఇక నేను H1కి అప్లై చేసిన వర్క్ వీసాకి, రాలేదు. 2 times ఐ గాట్ రిజెక్టెడ్.